ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. అవి మీకు ఆశీర్వదకరంగా ఉండాలని నేను పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. నా మాటలు నా తలంపులు కాదు, కానీ దేవుని వాక్యమే మీ ఎదుట పెడుతున్నాను. ఆ దేవుని వాక్యం ఎదుట మీరైనా నేనైనా మనమంతా కూడా సరి చేసుకుందాము, సరి చూసుకుందాము. అలాగే దేవుని వాక్యం చేత మన గ్రహింపు కలిగిన వారమై బలాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యపు లోతులోకి మనం వెళదాము. చూడండి, ఇశ్రాయేలీయులను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. మనం చదివేదే మన పితరుల జీవిత అనుభవాలు. ఏదో మనకు ఊహకు అందని విషయాలు, మనం చూడలేని విషయాలు, మనకు గోచరము కాని విషయాలేమీ మనం చదవట్లేదు. అక్షరాల మన ముందు మన పితరులు నడిచారు, అనుభవించారు. వాళ్ళు గమ్యానికి, తీరానికి చేరారు. వాళ్ళు నడిచిన నిలిచిన అనుభవాల్ని మనం చదువుకుంటున్నాం, వాటిని ధ్యానిస్తున్నాం. అందులో నుంచి కొన్ని పాఠాలు తీసుకొని మనం ముందుకి వెళుతున్నాం. కనుక ఇక్కడ మనం వాళ్ళ యొక్క అనుభవాలు కానివ్వండి, వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు మనలో ఒక విశ్వాసం కలుగుతుంది, మనలో ఒక ధైర్యము, స్థైర్యం కలుగుతుంది. దేవునితో మనం నడవడానికి మనకు స్థైర్యము, ఓర్పు, నేర్పు కలుగుతుంది. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారండి. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. చాలు. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు తమ బిడ్డలైన స్వకీయ సాంపాద్యమైన జనాంగాన్ని, ప్రజలను ఆయన నడిపించాడంట. ఇక్కడ ఎక్కడ నడిపించాడు అనేది ఒక్క మాట నేను మీతో ఈరోజు వివరిస్తాను. అదేంటంటే అరణ్యములో అనే మాట మనం గుర్తిస్తాం. చూడండి, అరణ్యము అనేది చాలా భీకరమైనది, చాలా కఠోరమైనది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏమీ ఉండదు, ఎవరు ఉండరు అక్కడ. మన కంటికి మన ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అక్కడేమి మనకు కనబడరు. అంటే ఏమి కానరాని ఒక నిస్సిదిలో, ఏమి లేని ఒక శూన్యంలో వాళ్ళని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆయన వారిని నడిపించాడట. 40 సంవత్సరాలు అనేది ఒక పరిధేమి కాదు. అందరి తలలపైకి నన్ను చూడొచ్చు, ఒక పరిధేమి కాదు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన నిన్ను పోషించడు, నిన్ను నడిపించడు, నిన్ను రక్షించడు అని కాదు. 40 సంవత్సరాలు వాళ్ళని ఆయన నడిపించదలిచాడు. ఆ పిదప వారు కోరుకొనిన రేవుకు వారిని చేర్పించాడు. సరే, మరి చేర్పించిన తర్వాత నడిపించలేదా, పోషించలేదా, రక్షించలేదా, ఉద్ధరించలేదా, ఆదరించలేదా అంటే ఆయనే కదా ఉద్ధరించింది, ఆదరించింది, పోషించింది. 40 సంవత్సరాలు వాళ్ళని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన నడిపించిన అనుభవాల్ని ఈ వాక్యంలో మనం గమనిస్తాం. అయితే ఈరోజు మనం ధ్యానించవలసింది ఏంటి అనంటే, ఈ 40 సంవత్సరాలలో వాళ్ళు ఎక్కడ పోషించబడ్డారు, ఎలా పోషించబడ్డారు అనంటే, ఒక అరణ్యం. అక్కడ ఏమీ లేని, ఎవరు రాని, ఎవరి కంటికి కానరాని ఆ నిశిదిలో, ఆ శూన్యంలో వారిని ఆయన నడిపించు. మీరు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా ఒక మాట ఈ వాక్యానికి అనుగుణంగా మీరు చదువుతారు. 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ వాక్యంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో. ఏ అరణ్యం అండి? అందరు చెప్పండి, ఏ అరణ్యం అండి? మామూలు అరణ్యం కాదు అది, గొప్ప అరణ్యం. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ఆమేన్, ఆమేన్. ఈ 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాబో దినాల్లో కూడా ఆయన మీకేమీ తక్కువ కాకుండా నడిపిస్తాడు, పోషిస్తాడు. ప్రియులారా, చూడండి, మనం ఏదైనా ప్రార్థించినప్పుడు, ఆశించి కోరుకున్నప్పుడు ఆధారాలు వెతుకుతాం. ప్రార్థించినా కూడా ఆధారాలు వెతుకుతాం. ఎలాగా? ప్రార్థించి
ఈ కార్యం జరగాలంటే మరి మనకు ఎవరు సపోర్ట్ ఉంటారు, ఈ కార్యం జరగాలంటే ఎవరు మనతో వస్తారు, ఈ అద్భుతం జరగాలంటే దేవుడు కనికరిస్తాడా, ఇలాంటి ఆధారాలు, ఈ ఉద్యోగం రావాలంటే నా స్టామినా సరిపోతుందా, నా క్వాలిఫికేషన్ సరిపోతుందా, ఇలాంటివి ఆధారాలు వెతుకుతాం. ఆ ఆధారాలు కనబడనప్పుడు ఏం చేస్తాం? విశ్వాసాన్ని కోల్పోతాం. నా దగ్గర అంత చదువు లేదు కదా, నా దగ్గర అంత స్టామినా లేదు కదా, నా పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు కదా, నన్ను గురించి ఆలోచించేవాళ్ళు లేరు కదా, నాకు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు కదా అని ఈ ఆధారాలు లేనప్పుడు విశ్వాసాన్ని కోల్పోయి ఇక ఆశలు చంపేసుకుంటాం. నేను చేయలేను, నేను ఉండలేను, నేను వెళ్ళలేను అనే స్థితికి దిగజారిపోతాం. కానీ ఈ వాక్యం మనల్ని వెన్నుతడుతున్న అనుభవం ఏంటి అనంటే, ఆయన మన ఎడల అద్భుతం చేయాలి, కృప చూపించాలి, నడిపించాలి అని అనుకుంటే ఆయనకు ఆధారాలు ఏమీ అవసరం లేదు. ఆయన అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా, ఆ గొప్ప అరణ్యములో ఏది లోటు లేకుండా ఆనాడు నడిపించాడు, ఈనాడు నడిపిస్తాడు. ఆయన రాబో దినములలో కూడా నడిపించుకొని తీసుకొని వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, వారు నడిచి వచ్చిన ఆ అరణ్యం ఎలాంటి అరణ్యం, మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా ఎదురయ్యే ఈ అరణ్యపు అనుభవాలు ఎలా ఉంటాయి, ఎలాంటి అరణ్యపు అనుభవాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి అరణ్యపు అనుభవాల ద్వారా మనం వెళ్ళవలసి వస్తుంది అనేది మన మైండ్ ప్రిపరేషన్ అంటే మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. క్రైస్తవ్యం అంటే కడుపులో చల్లగదలకుండా పూల బాటలో నడిచేదేమీ కాదు. క్రైస్తవ్యము అంటే ఏమి నోటికి కంటికి పంటికి తక్కువ కాకుండా శుభ్రంగా తిని నిద్రపోతూ సాఫీగా సాగిపోయేదేమీ కాదు. క్రైస్తవ్యము అనేది పోరాటాలతో కూడింది, పోరాడుకుంటూ విజయం చేతపట్టుకుని వెళ్ళవలసింది. క్రైస్తవ్యము అనేది ఒక యుద్ధ రంగం, ఒక సమరం. క్రైస్తవ్యం అనేది ఒక విజయవంతమైన బ్రతుకునకు నాంది పలికేది. క్రైస్తవ్యంలో ఎప్పుడు కూడా విజయవంతంగా పోరాడుకుంటూ వెళ్ళవలసిందే కానీ సముద్రాన్ని ఈదుకుంటూ వెళుతున్నట్లుగా ఈదుకుంటూ వెళుతూ మనం కోరుకుని రేవుకు చేరవలసిందే కానీ మనకు లోకంలో ఈ లోకపు పరిస్థితుల్లో సన్మానాలు, పూలదండలు, లేకపోతే ఘనతలు, పొగడతలు ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, విసురుతున్న రాళ్ళ మధ్యలో దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యం అనే డాలు చేతబట్టుకుని మనం ముందుకు వెళ్ళవలసిందే కానీ రాళ్ళు పడకుండా ఏమీ ఉండవు. డాలు నేను చెప్తాను, పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు కదా, విశ్వాసం అనే కాలు కాదు డాలు, విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలి. ఎందుకంటే పలు విధములుగా రాళ్ళు పడుతుంటాయి, పలు విధాలుగా ఈటెలు లాంటి సోలాలు లాంటి పరిస్థితులు మన మీద పడుతుంటాయి. వాటిలన్నింటిని మనం తప్పించుకుంటూ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసిందే. ఇక్కడ విశ్వాస జీవితంలో కొనసాగిన మన పితరుల జీవిత అనుభవాల్లో కూడా మనం చదివితే వాళ్ళు ఎలాంటి అరణ్యంలో నడిచారు, ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిగా మీరు చూస్తే హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో. చాలండి, ఏ అరణ్యం ఇది? అందరు చెప్పండి, ఏ అరణ్యం? మామూలు అరణ్యం కాదు, గొప్ప అరణ్యం కాదు. ఈ అరణ్యం ఏంటయ్యా అనంటే ఎండకు కాలిన అరణ్యం, మహా ఎండకు కాలిన, అది మొదలే అరణ్యం. అది అరణ్యం బాబు, ఇది నిశీది బాబు, ఇది శూన్యం బాబు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు రారు, ఏమి కానరాదు అనుకుంటున్న అనుభవానికి ఇంకొకటి తోడ్పడింది. అదేంటంటే మహా ఎండ. ఏంటండి? మహా ఎండ. చూడండి, ఈ ఎండ అనేది శ్రమకు, శోధనకి, కష్టానికి సూచనగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ ఎండ వేడి అనేది మనం సహించలేనిది, ఆ ఎండ వేడి అనేది మనం భరించలేనిది, భారంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కాస్త మనం ఓర్చుకోలేని అనుభవంగా ఉంటుంది.
ఈ ఎండకు తగిలిన అనుభవాలు ఎలా ఉంటాయి అని అంటే మన రూపాన్ని మారుస్తాయి. మీరు పరమగీతాల గ్రంథంలో, నేను చెప్పేస్తానండి, టైం అయిపోద్ది, నేను చెప్పేస్తాను. పరమగీతాల గ్రంథంలో మనం చదివితే షోలమితి అనే సంఘం చెప్తుంది, నేను ఎండ తగిలిన దానను. అందుకే ఒకవేళ నేను నల్లగా ఉన్నప్పటికీ నేను సౌందర్యవంతురాలను. నా సొగసు పోలేదు, నా సౌందర్యం పోలేదు, నాలో ఉన్న దైవ సారూప్యం పోలేదు, నాలో ఉన్న దైవ గుణగణాలు మరుగైపోలేదు. నేను నల్లగా ఉండొచ్చు. ఎందుకు నల్లగా ఉన్నాను? ఎందుకు ఈ రూపంలోకి వచ్చాను? ఎందుకు ఈ రూపంలోనికి దిగిపోయాను? ఎందుకు ఈరోజు మీకు ఈ రీతిగా నేను కనబడుతున్నాను అని అంటే, నేను సుఖభోగాలలో, సౌఖ్యాలలో సంతోషంగా, ఆనందంగా గంతులు వేసుకుంటూ సాగిన విశ్వాస జీవితంలో ఉన్న వ్యక్తిని కాదు. నేను ఎండ తగిలిన దానను, ఎండకు నిలిచాను, ఎండ వేడిమికి తట్టుకున్నాను. నా ఎదుట నిలిచిన ఆ ఎండలో ఒంటరిగా నిలిచి సాగి వెళ్ళాను. ఈ రోజున సజీవ సాక్షిగా నిలిచి ఉన్నానంటే ఎన్నో కష్ట పరిస్థితులలో ఎండకు నిలిచి రూపం కోల్పోయిన దానను. సంఘము యొక్క ఉనికి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. మొదటి శతాబ్దం నుంచి మీరు చూడండి, సంఘం పరిశోధించబడుతూ వచ్చింది, సంఘం పరిశీలించబడుతూ వచ్చింది, సంఘం పుటమ వేయబడుతూ వచ్చింది, సంఘం ఇరుకైన మార్గంలో విశాలతను అనుభవిస్తూ వచ్చింది. ఓకే, మొదటి శతాబ్దం నుంచి సంఘంలో ఉన్న విశ్వాస జీవితాలైన ఎలాగ కనిపించాయి అని అంటే తరమబడుతూనే ప్రభు చేతిని పట్టుకుని నడుస్తూ వచ్చారు, దూషింపబడుతూనే ఆనందిస్తూ వచ్చారు, గాయాల పాలవుతూనే గాయాలు కడుతూ వచ్చారు. విశ్వాస జీవితం పరిశోధించబడుతూనే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాస వీరులై సాగారు. ఓకే, అంచేత మనం ఎక్కడ ఇది కాకూడదు. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు పరమగీతాల గ్రంథంలో సంఘం చెప్పినట్లుగా, నేను నల్లని దానను, ఎండ తగిలిన దానను. ఎండ అనేది బహుభయంకరమైన క్షోభకు గురి చేస్తుందండి. ఈ ఎండకు కాలిన అరణ్యం, దేవుడు వాళ్ళని నడిపించిన మార్గం ఎలాంటిది, దేవుడు వాళ్ళని పోషించిన అనుభవాలు ఎలాంటివి, ఎలాంటి అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా వింటున్నారండి. ఎండ ఉంటుందండి, కానీ ఆ ఎండలో కాలిన అరణ్యంలో ఆయన నడిపించిన పద్ధతి, ఆయన వారిని స్నేహించిన పద్ధతి మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎండ అనే మాటలో నేను మీకు ఒక చిన్న విషయం కూడా మీకు చెప్తాను. అదేంటంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను. సంఘము, నివాస స్థలము, సంఘము, రెండు విషయాలు కూడా మీరు గుర్తించాలి. నివాస స్థలము, సంఘము మీద పగలు మేఘ ధూమములను, ఓకే, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును, ఓకే, యెహోవా కలుగు చేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, ఇప్పుడు మీరు చెప్పండి, ఎండకు నీడ. చూసారండి, దేవుడా ఎండ తీసేయంటే ఎండ తీసేయడు ఆయన, దేవుడా శోధన తీసేయంటే శోధన తీసేయడు ఆయన, దేవుడా కష్టం తీసేయంటే కష్టం తీసేయడు ఆయన, ప్రభువా ఈ కన్నీళ్ళు తీసేయంటే కన్నీళ్ళు తీసేయడు ఆయన. మరి ఏం చేస్తాడా ఆ దేవుడు? మరి ఆయన నమ్ముకుని ప్రయోజనం ఏంటి బాబా? మరి మేము ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని 3-4 గంటలు పడరాని పడగలు పడి వస్తున్నాం అక్కడ. మరి ఇదంతా దేని కొరకు బాబా? ఒకటి, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అయితే ఆయన నివాస స్థలముల మీదను సంఘముల మీదను ఎండకు నీడను పుట్టిస్తాడంట. స్తోత్రం చెప్పకపోయారా? హల్లెలూయా. అంటే నడవాల్సింది ఎక్కడ? మాట్లాడండి. ఎండలోనే ఉండాల్సింది ఎక్కడ? ఎండలోనే బతకాల్సింది ఎక్కడ? ఎండలోనే. ఒక భక్తుడు ఒక పర్వతాన్ని చూసి అన్నాడంట, దేవుడా ఈ పర్వతాన్ని తీసేయ్ అంటే, దేవుడు అన్నాడంట, తీసేది ఎందుకురా, దాన్ని నేను ఎక్కిస్తాలే అన్నాడంట. అంతేగాని దాన్ని తీసేయడు, పర్వతం అక్కడే ఉంటుంది. పర్వతం ఎక్కే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఎండ లేకుండా ఉండదు.
ఎండ కలగక ఉండదు. అది మహా ఎండకు కాలిన అరణ్యం. ఒక మాట మన తెలుగులో అంటే ఇంకొక తెలుగు కూడా ఉంటుందని కాదు, మన వాడుక భాషలో చెప్తున్నాను. మన వాడుక భాషలో చెప్పాలంటే పైన సాగే కింద సాగే. ఎందుకంటే మీరు అరణ్యంలో ఎండవేళ నడిచి చూడండి. మేము ఇది అరబ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం, భయంకరమైన వేడి. అమ్మ బాబాయ్, కాలు కింద పెట్టలేము, చెప్పులు విడిచిపెట్టేట్టు కాలు పెట్టేబట్టి బగ్గుమంటుంది. పైనేమో ఆశగా, కిందేమో ఈశాగా, మధ్యలో మన బతుకు ఎలా ఉంటుందంటే ఇక ఇసురుకుంటూ కసురుకుంటూ తుడుచుకుంటూ వేసుకుంటూ, నాయన దేవుడు ఏ బతుకు, ఏ కష్టం, ఏ నష్టం, ఏ బతుకు, ఏ జీవితం, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, అసలు ఎట్లుంటుందంటే ఇక నోటి నిండా మాటలు ఉంటాయి. నీకు అంతకు మించి ఏం చెప్పేది నేను? ఎందుకంటే సిగసగలు అలాగా ఉంటాయి, సిగసగలు అలా ఉంటాయి. దేవుడు అంటాడు, ఈ 40 సంవత్సరాలలో అంటే నేను నడిపించే ఈ మార్గంలో ఈ మహా ఎండకు కాలిన అరణ్యములో ఎండని ఉండని ఆ ఎండకు నివాస స్థలముల మీదను సంఘముల మీదను నేను నీడను పుట్టిస్తాను, నీడను కలిగిస్తాను. నువ్వు అలసి సొలసి సొక్కి సొమ్ముసల్లిపోకుండా, ఎక్కడ నువ్వు విసికి వెనుతిరిగిపోకుండా, నీకు ఎక్కడ కూడా కొదువ కలగకుండా నేను నడిపిస్తాను. నిజమే నా ప్రియమైన సహోదరులరా, మన దేవుడు ఎవరు అంటే అద్భుతాలు చేయగలిగిన వాడు. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయనను నమ్మిన వారిని అన్నిటికీ చేయి విడిచే దేవుడు కానే కాదు. ఆయనను నమ్మిన వారిని నగుబాట్లు చేసేవాడు. ఆయనను నమ్మిన వారిని నడివీధిలో నిలబెట్టి చేయి విడిచే దేవుడు. ఆయనను నమ్మిన వారిని నడుసంద్రాన విడిచిపెట్టి వెళ్ళిపోయి పారిపోయే దేవుడు కాదు. సముద్రములో ఆధారం చూపిస్తాడు. మీకు అంత బాగా తెలిసిన చరిత్ర కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను మీతో, అంతే. అదేంటంటే పౌలు చెప్పాడు, మీ ప్రాణాలకి ఏమి హాని కలగదు, మీరు ధైర్యంగా ఉండండి. గత రాత్రి దేవుడు నాకు దూతను పంపించి నాతో మాట్లాడాడు, ఆహారం పుచ్చుకోండి అన్నాడు. మరి ఆయన చెప్పిన మరుసటి రోజు ఏమైంది? ఓడ బద్దలైపోయింది. మరి ఆయన ఏం చెప్పాడు? మీ ప్రాణాలకి ఏమి హాని కలగదన్నాడు కదా. మరి హాని కలగదన్నప్పుడు ఓడ పగిలిపోకూడదు కదా. అంటే మీరు వాక్యంలో చదివితే పగిలిపోయింది. అందరూ అనుకున్నట్లుగానే ఓడ పగిలిపోయింది. కాకపోతే రొట్టె ముక్క తిన్న ప్రతివాడికి చెక్క ముక్క దొరికింది, అంతే. ఆ రొట్టె ముక్క తిన్న ప్రతివాడికి ఏం దొరికింది? చెక్క ముక్క దొరికింది. రొట్టె ముక్క తింటే చెక్క ముక్క ఉంటుంది. ఆ చెక్క ముక్క పట్టుకున్నారు, అందరూ అద్దరికి చేరారు. పౌలు అడగచ్చు, ఏమయ్యా ఏం కాదన్నావు కదా, మరి నీకేమైంది? ఇప్పుడు నీకేమైంది అంటే అర్థం ఏంటంటే, నిశీదులో ఆయన ఆధారం చూపిస్తాడు, చీకటిలో చిరుదీపం వెలిగిస్తాడు, ఆపత్కాలం ముందు ఆయన ఒంటరితనంలో జంటగా నిలుస్తాడు. అంటే ఇక్కడ మహా ఎండే కనబడవచ్చు, మహా ఎండకు కాలిన అరణ్యమే మనకు కనబడవచ్చు. ఈ ఎండలో మనకు కావలసిన నీడ, మనకు కావలసిన ఆదరణ, మనకు కావలసిన ధైర్యం, మనకు కావలసిన విశ్వాసం, నిరీక్షణ, మనకు కావలసిన ప్రతి అక్కరని ఆయన తీర్చి ఆయన మనల్ని నడిపించే దేవుడండి. ఆయన పోషించే దేవుడండి. మన ఎదుట ఎలాంటి కష్ట పరిస్థితుల్లో నిలిచినా అందులో మనకు కావలసిన ఆ నీడని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇది మహా ఎండే, కానీ ఆ ఎండలో నువ్వు ఎలాగా బ్రతకాలి ఒక్కోసారి మనం ఆలోచించుకుంటే మనకి ఆశ్చర్యం అవుతుంది. మనం దాటి వచ్చిన మార్గాన్ని తలంచుకుంటే మనకే ఆశ్చర్యం అవుతుంది. అరే బాబా, నేను ఎలా దాటుకొని వచ్చాను, ఎలా నేను నడిచి వచ్చాను, ఈ శిఖరాన్ని ఎలా ఎక్కాను, ఈ లోయను ఎలా దాటాను, ఈరోజు సురక్షితమైన ఇదిగో ఈ పర్వతం మీద నేను నిలిచి ఉన్నానంటే, సురక్షితమైన ఈ వేదిక మీద నేను నిలిచి ఉన్నానంటే దీనికి ఏంటి ఆధారం అని వెతుక్కుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని సహాయం తప్ప వేరొకటి లేదు, ఆయన కృప తప్ప మరొకటి లేదు, ఆయన కనికరం కటాక్షం తప్ప మరొకటి లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఉండదు. ఆయనే మన చేయి పట్టి నడిపించకపోతే, ఆయనే మన వెన్నుతట్టి బలపరచకపోతే, ఆయనే మన ఎదుట నిలిచి ఆయన మనకు కనబడకపోతే అసలు మన యాత్రకి అర్థమే లేదండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఎండ కలిగిన వేళ ఆయన మనకు నీడనిస్తాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఆదికాండంలో 18వ అధ్యాయం మొదటి వాక్యంలో ఓ చక్కటి మాట ఉంటుంది, చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. అబ్బో, ఎప్పుడంట అంటే మా అయ్యగారికి కూడా ఎండ తగిలిందా? మాట్లాడరేంటి? మన పెద్ద అయ్యగారికి కూడా ఎండ తగిలిందా? మాట్లాడతారా? మాట్లాడరా? ఏంది తగిలింది?
ఎండ ఆయనకి తగిలితే ఇంక మనకు తగలదేంటి? అందరికి తగులుతుంది. మీరేంటి, నేనేంటి, ఆయన ఏంటి? మా పెద్దయ్య గారికి తగిలింది ఎండ. సరే సరే సరే, ఈ ఎండ తగిలితే ఏం జరిగిందంట? ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. మరి ఏం చేస్తాడు? మరి కూర్చొని ఉండక ఎండవేళ ఆయన గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉండలేదండి. రెండో వాక్యం చూడండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలు. ఇక్కడ ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, మహా ఎండకు కాలిన అరణ్యంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడంటే పాపం. ఒకవేళ నేను కనుక్కుంటే నేను వెళ్ళి మాట్లాడేవాడిని అబ్రాం గారితో. ఏంటంటే అయ్యగారండి ఎక్కడ ఏంటి అట్లా కూర్చున్నానంటే ఆయన అంటాడు, ఏం చేస్తాం బాబా, తగిలిన ఎండ అట్లాంటిది. ఈ ఎండకి మరి ఎక్కడికి వెళ్తావేంటి, ఎవరి దగ్గరికి వెళ్తావేంటి? పరిస్థితులు అలాగ ఉన్నాయి కదా. ఈ ఎండవేళ గుడారం దగ్గర కూర్చొని ఎదురు చూపులు చూడడం తప్ప ఏంటండి? గుడారం దగ్గర కూర్చొని దిక్కులు చూడడం తప్ప, దేవుని వైపు చూడడం తప్ప, ఆయన రాక కొరకు కాచుకొని వేచి ఉండడం తప్ప ఎక్కడికి వెళ్తామేంటి? కాదండి, లోతు గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళకపోయి ఆ లోతు లేదు, పోతు లేదు. కాదండి, వాళ్ళు ఉన్నారు కదా, మీ బామర్ది ఉన్నాడు కదా, బామర్ది లేదు, గీమర్ది లేదు. మరి ఎక్కడికి వెళ్ళను. ఏం చేస్తావు? ఇక్కడే కూర్చుంటా. మరి ఏం చేస్తాడు? కూర్చొని చూస్తుంటా. ఎవరి కోసం చూస్తుంటా? వస్తానన్నవాడు వస్తాడు కదా, ఆయన కొరకే చూస్తున్నా, ఆయన కొరకే వేచి ఉంటున్నా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చిన్న పాట ఒకటి ట్యూన్ చేసుకుంటూ ఉంటే దాంట్లో పెట్టాను, హోరు గాలి పోరు నన్ను కొంగ తీసేసింది. హోరు ఒకటే, పోరు తెలుసా మీకు? పోరు అంటే మీకు తెలియదులేండి, మీకు తెలియదు, వీళ్ళకి తెలుసు, మగాళ్ళకి. ఒకటే పోరు, ఒకటే పోరు, చెవులు జోరుగలాగా గొయ్యి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఆగది పోరు. హోరు గాలి పోరు. అది అనుభవించినట్టుకు తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? పెద్ద బుసుకులు వేసుకుని నన్ను చూస్తూ కూర్చున్నారు. అనుభవించినట్టుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అందుకే ఆ మాట నాకు నిజమే, కొన్ని పదాలైనా కొన్ని మాటలైనా పెదాల్లోంచి రావు, అనుభవాల్లో నుంచి వస్తాయి. హోరు గాలి పోరు, కూర్చున్నా, లేచినా, తిన్నా, తిరిగినా, ఓరే బాబు ఇదేం కర్మరా స్వామి. పోరు, హోరు గాలి పోరు. నన్ను ఎరిగిన వాడవని, నాతో వస్తావని నీ కొరకే వేచి ఉన్నానయ్యా. అంతకు మించిన నిరీక్షణ ఇంకొకటి లేదు, అంతకు మించిన ఎదురు చూపు ఇంకొకటి లేదు, అంతకు మించి నేను చేయగలిగింది కూడా ఏం లేదు. నేనైనా మీరైనా ఎవరైనా అంతే. ఎందుకంటే ఆ హోరు గాలి పోరు ఏమి విననివ్వదు, ఏమి చేయనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు. అందుకే అబ్రహాం గారు గుడారం దగ్గర కూర్చుండిపోయాడు. ఎక్కడికి వెళ్ళట్లే, ఏం చేయట్లే, మౌనంగా కూర్చొని చూసుకుంటున్నాడు. ఎందుకంటే అది మహా ఎండకు కాలిన అరణ్యం. ఈ మహా ఎండకు కాలిన అరణ్యంలో ఈ హోరు గాలి కొన్నిసార్లు చూడండి, గాలి విపరీతమైన గాలి కొడుతుంది అనుకోండి, అని శబ్దం తప్ప ఏం వినపడదు మనకు, ఏం వినపడదు. ఆ పోరు అలాంటిది, జీవితం మీద విరక్తి కలిగించేస్తుంది ఆ పోరు. ఒక్కొక్కరు అన్న చెబుతుంటాడు, ఏసన్న గారు, మన ఆత్మీయ తండ్రి, మిరపకాయ బజ్జీలు వేసి ఆ బస్ స్టాండ్లో కూర్చొని ఉంటారంట. ఏరా బాబు ఎప్పుడు చూసిన ఇక్కడ ఇంటికి వెళ్ళబట్టి ఎడతేలే అన్న అందరిని నిద్రపోయిన తర్వాత అని చెప్తాడంట. ఎందుకంటే ఆ పోరు అట్లాంటిది. అలాంటి పరిస్థితులు నేను చెప్పేది ఏంటంటే, కష్ట పరిస్థితులు, ఈ ఎండవేళ్లకు తగిలిన అనుభవాలలో నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ వాక్యాన్ని బట్టి ఆ ఎండవేళ ఆయన మనకు దూరాన్ని ఉండేవాడు కాదు. ఏ ఎండకు కాలిన అరణ్యములో ఒంటరిగా ఉన్నావో, ఏ ఎండకు కాలిన అరణ్యములో దిక్కు ముక్కు లేని పరిస్థితుల్లో గుడారం దగ్గర కూర్చొని ఉన్నావో, అప్పుడు ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహా ఎండకు కాలిన అరణ్యంలో నీడనివ్వడం మాత్రమే కాదు, రెండవది ఆ వేళ ఆయన మనల్ని చెప్పరేంటి దర్శిస్తాడా, దూరం అయిపోతాడా?
మనుషులైతే ఓరి బాబు వీళ్ళేదో అపాయంలో ఉన్నారు, ఏదేదో కష్టంలో ఉన్నారు, ఇదేదో నష్టంలో ఉన్నారు. ఇప్పుడు మనం కనబడ్డామంటే వాళ్ళు కనుక నోరు తెరిచి 1 లక్ష రూపాయలు అడిగారు అనుకో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మనం చూడగానే ఏ సందులోనూ ఏ గొంతులోనూ దూరేస్తారు, ముఖం చాటేస్తారు, కనబడకుండా వెళ్ళిపోతారు, కనుమరుగైపోతారు. అన్న ఫోన్ ఆపనా, ఫోన్ ఆపి వాక్యం వినన్నా, ఆ పోరొద్దులే మనకు, వాక్యం కనుక దేవుడు అట్లా చేయడు. దేవుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు, విపత్కరమైన పరిస్థితుల్లో నిలిచినప్పుడు అంత మాత్రమే కాదు, నీవు ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోలే అలాగ కూర్చొని ఉన్నప్పుడు ఆ ఎండవేళ నిశ్చయముగా ఆయన తన ప్రజలను దర్శించి ఊరికనే ఏదో ఆయన ధైర్యపరిచి వెళ్ళిపోవడం కాదు. పిల్లల ఏ కష్ట పరిస్థితులలో దేని కొరకు వేచి ఏ ఎండవేళ ఎలా అలసిపోయి ఉన్నావో ఆ అలసిన జీవితానికి ఊరట కలిగించి ఆయన దప్పికి తీర్చి అభయం ఇచ్చి ఆశీర్వదించి వెళుతాడు. ఆ వాక్యంలో మీరు అదే చదువుతారు. చూడండి, ఆ వాక్యాన్ని 3వ వాక్యం దగ్గర నుంచి చదువుతాము. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. సరే, ఇక్కడ నుంచి 14వ వాక్యానికి వెళ్ళిపోదాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఏయ్ గట్టిగా కొట్ట, ఏయ్ హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే కాదు, నేను మీదటికి నిర్ణయ కాలమున నీ యొద్దకి వస్తాను. వచ్చినప్పుడు నీవు ఈ ఎండలో కూర్చోవు, ఈ నిందల్లో ఉండవు, ఈ శోధనల్లో ఉండవు, ఈ కష్టాల్లో ఉండవు, ఇదే కన్నీళ్లలో బ్రతకవు. నీ బ్రతుకు మారుతుంది, నీ బ్రతుకు చిగురిస్తుంది, నీ బ్రతుకు ఫలిస్తుంది, నీ బ్రతుకుల పెనుమార్పు కలుగుతుంది. ఏ గుడారం దగ్గర ఒంటరిగా కూర్చొని ఉన్నావో ఈ ఒంటరి బ్రతుకు మరలా నీకు కనబడదు. ఏ గుడారం దగ్గర కన్నీళ్లతో ఉన్నావో ఈ కన్నీటి జీవితం ఇక ఉండదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా చెప్పండి ఉండదా? ఎందుకు లేదంటే సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలముగా కలిగిన వాటిల్లో ఆయనకు అసాధ్యమైనది ఏముంది? లేదు కదా. ఆయన మూలముగా కలిగిన వాటిల్లో ఆయన చేయలేనిదంటూ ఏముంటుంది? ఆయనే కదా సమస్తం చేసింది, ఆయనే కదా సమస్తం సృష్టించింది, ఆయనే కదా నోటి మాటతో కలుగు చేసింది. మరి ఆయన చేత కలుగు చేయబడినవి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు కదా. నీ బ్రతుకులో, మన బ్రతుకులో ఏది చేయుటకైనను ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు కదా, ఏమి చేయుటకైనను శక్తి కలిగిన దేవుడు కదా. కనుక ఆ ఎండ వేళ అనేది మనకు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు. వేసవి రాగానే మనం కూడా ఏం చేస్తాం? సమయాలు మార్చేస్తాం, టైమింగ్ మార్చేస్తాం. ఎందుకంటే ఎండ తగిలితే నల్లగైపోతామని. తెల్లగా ఉన్నాం కదా మనం కదా. వేసవి రాగానే మనం ఏం చేస్తాం? వేసవి దెబ్బ తగలకూడదని కాస్త ఇంటి పట్టును కూర్చుంటాం. అంతే, ఎండ కలిగితే అంతే. ఎవరైనా, మీరైనా, నేనైనా అంతే, చేసేదేం లేదు. వింటున్నారండి? కానీ దేవుడు అలాగా మనల్ని ఆ స్థితిలోని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, ఆ స్థితిలోని చేయి విడిచిపెట్టి మర్చిపోయేవాడు కాదు, ఆ స్థితిలోని ఆయన ముఖం చాటేసుకొని మనకు దూరాన ఉండేవాడు కాదు. ఆ ఎండవేళ నీ గుడారమును దర్శించే దేవుడు ఆయన. ఆ ఎండవేళ నిన్ను ఆయన పలకరిస్తాడు, నీ ఆశ తీరుస్తాడు, నీ కాంక్ష తీరుస్తాడు, నీ గుండెల్లో ఉన్న కోరికను నెరవేరుస్తాడు. ఆయన నిన్ను వెన్నుతట్టి ఆశీర్వదించి నిన్ను నిమ్మళపరిచి ఆయన క్రియారూపకమైన సూచనలు కనపరిచి వెళతాడు. ఆమె నవ్విందంట. ఎవరామె? మీరు చెప్పండి గట్టిగా, ఎవరామె? ఏం ఆమె పేరు అంత గట్టిగా మీరందరూ అంత కక్షకి చెప్పకపోతే? అబ్రహాం గారు నవ్వాడా లేదా? ముందు నవ్వింది ఎవరు? అబ్రహాం నవ్వాడు. ఆడోళ్ళకు శత్రువు అంట. అట్లా మాత్రం సారమ్మ అనే మాట వదలట్లే. సారమ్మే అంటుంది. సారమ్మ కాదు, అబ్రహాం గారు నవ్వాడు. ఆయన చేశాడు కనుక ఆమె చేసింది. లేకపోతే పాపం మాకేం తెలుసు? మా తల్లి మంచిది, బుజ్జోరుకొండ. ఆమె నవ్వలేదు, ఈయన నవ్వాడు ముందు. ఈయన నవ్వేసరికి ఆమెకు కూడా నవ్వు వచ్చింది. ఎందుకంటే జాయింట్ కదా.
ఏంటవుతారండి? ఎముకలో ఎముక, మాంసంలో మాంసం కదా. ఆయనకే కాదు, ఆయనకే కాదు, ఆమెకే కాదు. మీకు రాదన్నావు? మీరు చెప్పండి భక్తులు, మీరు చెప్పండి. అబ్రహం గారి వయసు ఎంత? మాట్లాడరేంటి? మరి సారమ్మ గారి వయసు ఎంత? 90. మరి వాళ్ళకి సంతానం కలిగింది, బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడంట అన్నట్టు మీకు నవ్వు రాదు? వాళ్ళేంటి, మీరేంటి, నేనేంటి? ఎవరికైనా ఆశ్చర్యమే అది. ప్రపంచానికే ఒక నూతనమైన ఆశ్చర్యమైన కార్యం అది. శాస్త్రాలని తలదన్నే కార్యం అది కదా. ప్రతి నరునికి ఆశ్చర్యాన్ని కలిగి, ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? ఏముంది? మన ఆలోచనలో కొంతవరకే పరిధి మనకు. ఆ పరిధి దాటి మనం ఆలోచించలేము, ఆ పరిధి దాటి మనం వెళ్ళలేము, ఆ పరిధి దాటి మనం ఏం చేయలేము. కానీ దేవునికి అలా కాదు కదా. దేవునికి ఏది పరిధి లేదు కదా. దేవునికి ఒక హద్దు పెట్టి ఆ హద్దులో ఆయన్ని చూడలేం కదా. దేవుడు అనే పదం ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. 3 అక్షరాలు ఉన్నంత చిన్నవాడు కాదు కదా దేవుడు. దేవుడు అనే పదం 3 అక్షరాలే కావచ్చు, 3 అక్షరాలు అంత చిన్నవాడేం కాదు దేవుడు. పదములు చాలని దేవుడు ఆయన. వర్ణించలేని వర్ణనాతీతమైన దేవుడు ఆయన. వర్ణించడానికి ఊహకు అందని దేవుడు ఆయన. ఏదో దేవుడని 3 పదాలకు ముడిపెట్టి నా దేవుడు గూట్లో పెట్టి ఆయన పూజ చేయాలని అగరబత్తి వెలిగించి పూలదండేసి యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ఆరాధన చేసినంత చిన్న దేవుడు కాదు ఆయన. నేను విజయవాడలో ఒక టైలర్ షాప్ ఓపెనింగ్ అంటే వెళ్ళా. ఏమంటే పాస్టర్ గారండి మీరే రావాలంటే మీ చేతుల మీద ఓపెన్ చేయాలండి అన్నారు. మరి నా చేతుల మీద కాకుండా ఎట్లా ఓపెన్ చేస్తాను? మరి సరే పదని చెప్పి వెళ్ళా. అక్కడికి వెళ్ళేసరికి ఒక 70-80 మంది టైలర్లు ఉన్నారు. టైలరింగ్ షాప్ అండి. ఏమంటే నేను అసోసియేషన్ లీడర్ అండి, నేను టైలరింగ్ అసోసియేషన్ లీడర్ అండి, అందుకే మా వాళ్ళంతా వచ్చారండి 70-80 మంది టైలర్లు. సరేనని చెప్పి నేను వెళ్ళాను, ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్తే ఇటువైపు సెల్ఫ్లో ఒక చిన్న గూడు కట్టి ఆ గూట్లో బైబిల్ పెట్టి ఆ బైబిల్ మీద మల్లెపూలు జల్లు ఉన్నాడు. కొత్త సరుకిది, మల్లెపూలు జల్లు ఉన్నాడు. నేను భక్తుడిని ప్రార్థన చేసి కట్ చేసి యేసు రక్తము రక్తం అని పాట పాడుకుంటూ పోయాడు. చూశాను, అక్కడ రక్తం లేదు, మల్లెపూలు ఉన్నాయి. బైబిల్ పెట్టి చిన్న బైబిల్ ఒకటి ఓపెన్ చేసి పెట్టి నేను అడిగాను ప్రార్థన అయిన తర్వాత, బ్రదర్ ఏంటి అది అన్నాను. అంటే షాప్ ఓపెన్ చేయగానే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నాడు. ఓరే బాబా, అంత చిన్న దేవుడు కాదు మన దేవుడు. గూట్లో పెట్టేంత దేవుడు కాదు, సల్ఫ్లో పెట్టేంత దేవుడు కాదు, లేకపోతే దేవుడు అని చెప్పుకొని పరిధి పెట్టుకొని గిరిగీసి గీతలో పెట్టుకున్నంత దేవుడు కాదు. ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల సైన్య సమూహాలు ఆరాధించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పరలోకమే ఆయన సింహాసనము, ఈ భూమి ఆయన పాదపీఠముగా చేసుకొని సమస్త భూమిని ఏలుచున్న దేవుడు మన దేవుడు. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు మన దేవుడు. సర్వ సృష్టికి శకపురుషుడు మన దేవుడు. సర్వ సృష్టిలో ఏలుబడి చేస్తూ ఆరాధించబడుతున్న ఆరాధ్య దైవం మన దేవుడు. ఈ సృష్టి యావత్తు ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచవలసిన దేవుడు మన దేవుడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఒక చిన్న మాట చెప్తాను మీ విశ్వాస పరిమాణం కొరకై. సూర్యుడిని చూడు, సూర్యుడిని సృష్టించిన దేవుడు నీ సమస్యకు ఆయన సమాధానం ఇవ్వలేడా? మరేంటి? ఈ సృష్టిని చూడు, సృష్టిని కలుగు చేసిన దేవుడు నీ ఎదుటి నిలిచిన ఎండలో నిన్ను దర్శించలేడా? దర్శిస్తాడు. అబ్రహాం అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, నీకు నేను ఆశీర్వదిస్తున్నాను, మీ దగ్గరికి నిర్ణయకాలమైన మరలా వస్తాను. ఆనాడు ఇలా ఉండదు పరిస్థితి. ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్ప జనముగా చేశాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో ఆయన నిన్ను దర్శిస్తాడు. ఇంకొక మాట కూడా చదువుతారా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారండి. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. సృష్టించేదేంటి, నిర్మించేదేంటి?
నిన్ను సృష్టించి నీకు రూపం పోసి నీ కొరకు ప్రణాళిక సిద్ధం చేసి నీ కొరకు ఒక లైఫ్ గ్రాఫ్ గీసి నువ్వు ఎలా ఉండాలి, ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, హార్డ్వేర్ అవ్వాలి, నువ్వు ఎంఆర్ఓ అవ్వాలి, ఇంకా ఏదోలేండి, ఇలా ప్రణాళిక సిద్ధం చేసి మరలా తల్లి గర్భంలో నిన్ను చెప్పరేంటి, తల్లి గర్భంలో నిర్మించి కదా నీ ముక్కు నీ ముఖం నీ రూపాన్ని పోసి చదువుమా. నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఓకే, నా సేవకుడవగు యాకోబు, ఓ యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరు, ఓ యెషూరు, భయపడకుము, ఓ డోంట్ ఫియర్, నేను తప్పిగలవాని మీద నేను ఎవరిని భయపడకు, యెషూరు, యాకోబు, నేను ఎవరినయా, ఎవరనుకుంటున్నావు నువ్వు? ఏదో దండం పెట్టుకోవడానికి మాత్రమే దేవుడు అనుకుంటున్నావా? లేకపోతే ఏదో కానుకలు తీసుకోవడానికి మాత్రమే దేవుడు అనుకుంటున్నావా? లేకపోతే అపాయం వచ్చినప్పుడు కనబడే దేవుడు అనుకుంటున్నావా? కాదు కాదు, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద, అదిగదిగో చూడండి, ఈ ఎండకు ఎండకు కాలిన ఈ భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. ఏయ్ కొట్టు, హల్లెలూయా హల్లెలూయా. ఈ ఎండకు కాలిన అరణ్యంలో నేను ఏం చేస్తాను? ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ప్రవాహ జలములు ఎండకు కాలిన అరణ్యంలో, ఎండిపోయిన భూమి మీద, ఎండిపోయిన ఆ అరణ్యంలో ప్రవాహ జలములు కుమ్మరిస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ప్రవాహ జలములు మామూలు ఏదో అడపదడప వర్షం కాదు, పూల వర్షం కాదు. లేకపోతే ఈ మధ్య కొత్తగా ట్రెండ్ ఒకటి తయారయ్యింది. మామూలుగా మనం ఏమంటామంటే స్పాట్ లైట్ అంటాం. స్పాట్ లైట్ అంటే అర్థం ఏంటి అంటే, ఆ స్పాట్ లైట్ వేస్తే ఆ స్థలం వరకే పడుతుంది లైట్, ఆ మిగతా ప్రాంతంలో పడదు. దాన్ని స్పాట్ లైట్ అంటాం. ఏ స్పాట్లో మనం ఫోకస్ చేస్తే ఆ స్పాట్లోనే లైటింగ్ పడుతుంది. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఈ 4 స్పాట్ లైట్లు ఇవి నా వైపు ఫోకస్ చేశారు, నా మీద పడతాయి, ఇవి చుట్టుపక్కల పడవు. అట్లాగైపోయినాయి వర్షాలు కూడా. మీకు అర్థమైంది కదా? నేను మందిరంలో బయలుదేరి వస్తే మా యనమల కూతురు మందిరంలో మాడు పగిలి ఎండ కాస్తుంది. ఆ స్క్రూ బ్రిడ్జి దాటి అటు రాగానే కరెక్ట్గా గీత గీసినట్టు ప్రచండమైన వర్షం పడుతుంది. దేవుడు కూడా నేర్చుకున్నాడు రా బాబు అనుకున్నాను. అరే స్క్రూ బ్రిడ్జికి యనమల కూతురికి ఎంత దూరం? సరిగ్గా ఎదుగుంటే 1 కిలోమీటర్ కూడా ఉండదు. అక్కడేమో మాడు పగిలి ఎండలో బయలుదేరి నేను ఆ స్క్రూ బ్రిడ్జి దగ్గరకు వస్తే గీత గీసినట్లే ప్రచండమైన వర్షం. నేను చూస్తూ 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 వర్షంలోకి ప్రవేశించా. ఏ ప్రభు యనమల కూతురు మందిరం దగ్గర కురిపించవా అంటే, అక్కడ వద్దులేరు కూటం జరుగుతుంది అన్నాడు దేవుడు. అదే సంగతి అనుకున్నాను. నేను నిన్నగాక మొన్న హైదరాబాద్లో మీటింగ్కి వెళ్ళా, ఫిలిం నగర్లో వెళ్ళి మీటింగ్ ముగించుకొని బయలుదేరాం. ఇక్కడి నుంచి అదేంటి మన గోరంట్ల సర్కిల్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాం. మీటింగ్ ముగించుకున్న తర్వాత అక్కడ దాకా వెళితే ప్రచండమైన వర్షం పడింది అక్కడ. మరి ఇక్కడ లేదే, ఎంత దూరం ఏంటి? ఓకే ప్రార్థన జరుగుతుంది కదా అని చెప్పి దేవుడు అక్కడ, ఏయ్ రా వెనకరా పక్కకెళ్ళు అడవా అని చెప్పుంటాడు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఈ ఎండిన నేల మీద ఎండకు కాలిన ఈ మహారణ్యములోనంట ప్రచండమైన ఏంటంటే ప్రవాహ జలములను కుమ్మరిస్తాడంట. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంటే అది ఎంత వేడిమి కలిగిన ఎండైనా, అది ఎంత క్షోభను కలిగించే ఎండైనా, అది ఎంత విసుగును పుట్టించే ఎండైనా, దేవుడు ఆ ఎండ వేడి నీకు తగలకుండా ఆ ఎండవేళ ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో ఆయన ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. అంటే అంత ఎండలో కూడా ఆయన నీకు ఒక ప్రశాంతతను ప్రసాదిస్తాడు. ఆ ప్రశాంతత విశ్రాంతిని నీకు అనుగ్రహిస్తే అది ఎండ అయితే ఏంటి, మంట అయితే ఏంటి, మనకి ఎందుకు వచ్చిన గొడవ. స్తోత్రం కలుగుగాక.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంతమందికి చింత, అమ్మో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయంట, రేట్లు పెరగని, మనకేంటి పెరగనియండి. అవును మీకేమిటి అన్న, పాల ప్యాకెట్ 50 రూపాయలు అన్న, 50 రూపాయలు కాదు 1000 రూపాయలు పెట్టుకుని నాకేంటి, మనకేంటి, పాల ప్యాకెట్ 1000 రూపాయలు పెట్టారనుకో, పెట్టని. ఎందుకు అంటున్నానంటే, పాల ప్యాకెట్ రేటు పెరుగుతుంది, నీ జీతం కూడా పెరుగుతుంది కదా, పెరుగుతుందా లేదా? మరి దానికి బ్యాలెన్స్కి ఇది పెరిగినప్పుడు నీకు ఎందుకు చింత? మనోళ్ళు చూడండి, అక్కడక్కడ బంద్ చేస్తుంటారు, తగ్గాలి రేట్లు, తగ్గాలి, పెరిగిన పెట్రోల్ తగ్గాలి అంటుంటారా లేదా? ధర్నాలు చేస్తుంటారా లేదా? గ్యాస్ రేటు, అది స్త్రీలకే, గ్యాస్ రేటు తగ్గాలి, కాయగూరల రేటు తగ్గాలి. నా బాధ అంతా ఏంటంటే, కాయగూరల రేటు తగ్గాలి, పెట్రోల్ రేటు తగ్గాలి అంటారు, కానీ పెరిగిన జీతాలు తగ్గాలి అని అంటారు. ఎప్పుడన్నా మీరు విన్నారా? పెరిగిన జీతాలు వెంటనే తగ్గాలి అని ఎవడన్నాడు? అక్కడ మాత్రం ఇంకా పెంచాలి. ఏం చేసుకుంటాం? పెంచి ఇవి మాత్రం పెరుగుతూ ఉండాలి, ఇవి మాత్రం ఎందుకు అట్లా వద్దు. మహాయండకు కాలిన అరణ్యంలో ప్రవాహ జలములు ఆయన ప్రవహింపచేస్తాడు. నీవు జలములలో బడి దాటి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలవని చెప్పిన దేవుడే కదా. హల్లెలూయా. మహాయండకు కాలిన అరణ్యంలో ఆ ప్రశాంతత ఒక్కోసారి లోకస్తులకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఎట్లాంటి జీవితాలు చూసేలేదు నాకు తెలియదు, కానీ లోకస్తులు నోటి మీద వేలేసుకొని కంగు తింటుంటారు. ఎట్లా బతుకుతున్నారా బాబు వీళ్ళు ఇంత మహాయండకు కాలిన అరణ్యంలో? అదే ఇంకొకరైతే అఘాయిత్యాలకు పాల్పడి జీవితాలు ముగించేసుకుంటారు. ఛత్, ఇలాంటి బతికేదానికంటే చావడం మేలు. ఛత్, ఇది బతికేనా? ఛత్, వీళ్ళు పిల్లలేనా? ఛత్, వీడు మొగుడా ఎముడా? ఛత్, ఇది ఇల్లా ముల్లా? అలాగ విరక్తి చెందిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారు. కానీ ఇదిగో ఈ మహా ఎండకు కాలిన అరణ్యంలో బ్రతుకుతున్న కొందరిని చూస్తే లోకస్తులకి ఆశ్చర్యం ఏంటంటే, ఇట్లాగా కూడా బ్రతకొచ్చా? ఎలాగ కూడా బ్రతకగలుగుతారా? ఎలాగ బ్రతుకుతున్నారు? ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఎలా ఉండగలుగుతున్నామంటే, ఈ మహా ఎండకు కాలిన అరణ్యములో కాలిన ఈ భూమి మీద, ఈ సెగలు పొగసెగలు కక్కే భూమి మీద ఆ సగలేవి మన దగ్గరకు రాకుండా ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రవాహ జలముల యొద్ద నివసించడి మనం ప్రశాంతంగా బ్రతుకగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియులారా, ఆ మహా ఎండకు ఆ కాలిన ఆ అరణ్యము అనేది ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాము. ఆ ఎండ వేళ ఆయన మనకు ఈ రీతిగా ఆయన వసతిని కలిగించి నడిపిస్తాడు. ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో, ఈ అరణ్యములో అలసిపోవలసిన అవసరం మనకు లేనే లేదు. స్తోత్రం. ఇప్పుడు నేను మీకు ఒక్క మాట చెప్పా. ఈ అరణ్యం ఏంటంటే మహా ఎండకు కాలిన, అందరూ చెప్పచ్చు కదా, మహా ఎండకు కాలిన, అందరు గట్టిగా చెప్పండి. ఏ అరణ్యం ఇది? సరే, ఇంకొక అరణ్యం చెప్తా. రెండవది ఇంకొక అరణ్యం. మీరు నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతారండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా. ఎక్కడి నుంచి అండి? అందరూ చెప్పండి. ఎక్కడి నుంచి? ఎర్ర సముద్రం. అది కాలువా లేకపోతే నదా, సముద్రమా? సముద్రాన్ని ఎవరన్నా ఈదగలరా? మరి ఆయన ఎవరో చెప్పారు కదా, సముద్రాన్ని అన్న ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని చెప్పాడుగా. నేను ఒక పెళ్ళికి వెళితే నా ప్రసంగానికి ముందు, పెళ్లి ప్రసంగం వాస్తవంగా వెళ్ళను నేను. ఈ పెళ్లి లేవారం అంటే నాకు గిట్టదు. ఎందుకు గిట్టదంటే, అక్కడ మన మాట ఎవడు వినడు, మనల్ని ఎవడు చూడు, వాళ్ళిద్దరిని చూసుకుంటుంటారు. అంచేత నేను మ్యాక్సిమం వెళ్ళను. ఆ పెళ్లి చేసే పాస్టర్ మన సంస్థలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని పిలిపిస్తాను. అయ్యా నువ్వు వెళ్ళి నువ్వు చూసుకురాపో బాబా అని చెప్తా. ఇక కుదరదురా బాబు, వెళ్ళకపోతే కుదరదు అనుకుంటే వెళతా. అది కూడా వెళ్ళి ఎట్టుంటానంటే, దేవుడా యేసయ్య స్తోత్రం 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 కాపాడుకొని ఆయన అన్నట్టుంటా.
కాసేపు 4 మాటలు చెప్పేసి ఆ పని అయిపోయి అక్కడ కార్యక్రమం అయిపోయి దాకా కూర్చొని ఇక అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతా. ఇంకా అట్లుంటుంది నా వ్యవహారం. ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళకి వెళ్తే గోలగోలగా ఉంటుంది, గోలగోలగా ఉంటుంది. అప్పుడే వచ్చింది ఆ అమ్మ ఎక్కడో కూర్చుంటుందా, కూర్చోదు, అందరిని పలకరించుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న బట్టలు అందరూ చూడాలి కదా, పెళ్ళి కదా. మరి ఆమె దిగేసుకొని వచ్చింది, నగలన్నీ అన్ని అందరూ చూడాలి కదా. ఇంకా అందరికీ హాయ్ హాయ్ అంట వస్తుంటే ఇక మన సంగతి ఏంటి అక్కడ? ఈ ఎన్ని తలనొప్పులు ఉంటుంది. అట్లాగని చెప్పి పలకరించకుండా కూర్చోమంటే పెళ్ళి అయిపోయేది. సీరియస్గా మీలాగా ఇలా కూర్చుంటారా? ఆరాధనలో కూర్చుంటారా? ఎందుకు వచ్చిన గొడవ అయినా మనకి ఇదంతా ఏదో గుట్టిగా 4 చోట్లకి వెళ్ళి వాకింగ్ చెప్పి కూర్చుంటే పోలా అన్నట్లు నా ధోరణి అంతే. అంతకుమించి ఇంకేం లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవద్దని నేను చెప్పట్లే, పెళ్లి చేసుకోవడం తప్పని నేను చెప్పట్లే. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఆశీర్వదకరంగా కళకళలాడుతూ ఉండండి. నా ధోరణి చెప్తున్నా అంతే. సరే అక్కడికి వెళ్ళా, నేను వెళ్ళడమే అందాసగాలిగా వెళ్ళా. ఎందుకు వచ్చిన గొడవరా బాబా నేను వెళితే ఆ పెళ్ళి కొడుకు తండ్రి వచ్చి అన్నయ్య మరి ఇదిగో ఈయన మా ఊరు పెద్ద ఆయన, ఒక్క 4 మాటలు చెప్పిస్తాం అన్నయ్య మీ ప్రసంగానికి ముందు, గ్రీటింగ్స్ అన్నాడు. చెప్పించు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వినంగా నాకేంటి? వాళ్ళిద్దరు వినేటప్పుడు నేను వినకపోవడం ఏంటి? వాళ్ళకి ఓపిక ఉంది, నేనే ఓపిక, నేను ఎందుకేం లేనంటే సరే చెప్పించు అన్నాను. సరే ఆ పెద్దానికి ఇస్తే ఆయన ఇదే మాట చెప్పాడు. అందుకు చెప్తే నీ సంగతిలో అబ్బాయి పెళ్ళి కొడుకుని వాడు మొదలే ఉసూరు మటు కూర్చొని ఉన్నాడు, నా బతుకేంటో అని. ఒక పెళ్లి చూపులకి వెళితే పెళ్లి చూపులకు ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని చూపించారంట. చూపించిన తర్వాత పెళ్లి కూతురుని అడిగిందంట, అమ్మాయి అబ్బాయి నచ్చాడా అని. నాకు నచ్చలో నాకు వద్దు అనిందంట. మెంటల్ దాని తిక్కల దాన్ని బాగానే ఉన్నాడు కదా, సన్నగా ఉన్నాడు కదా, స్లిమ్గా ఉన్నాడు కదా, సాఫ్ట్వేర్ కదా, బాగానే ఉన్నాడు కదా, అందగాడు కదా, ఎందుకు వద్దు అంటున్నావు అంటే చూస్తే బాగానే ఉన్నాడు కానీ నవ్వితే బాగలేడు అనిందంట. ఓ అమ్మా నా బంగారు కొండ, చూస్తే బాగానే ఉన్నాడు కానీ నవ్వితే బాగలేడు నాకు వద్దు అంటే వాళ్ళ అమ్మ నిందంటే తిక్కల దాన నిన్ను చేసుకుంటే ఇంక నవ్వడు కదా. అని నవ్వితే బాగలేడు ఇంక నవ్వడగా. మీకు అర్థమైందా? పాప పెళ్ళి కొడుకు కూర్చున్నట్టు పెద్ద ఆయన అంటాడు, అబ్బాయి నువ్వు సంసారంలో దిగావు. వాడికి ఉన్న ఊపిరి పోయింది పాపం. ఇది అంతటితో ఊరుకున్నాడా? మళ్ళీ అంటాడు, సాగరాన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము. నాకెక్కింది కిక్కు. నేను మైక్ తీసుకొని చెప్పాను, ఈదలేని దాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడు కాదు. ఈదలేని దాంట్లో దింపి ఈదరా నీ కర్మ అనుభవించరా అంటాడేంటి? తప్పు. ఆ పెద్ద ఆయన చెప్పాడంటే ఆయనకి ఈదడానికి ఈత రాదు ఆయనకి. మరి అంతేగా, ఈత రాదు కాబట్టి ఈదలేమంటున్నాడు. ఆయనకి ఈత రాకపోతే ఇంకెవడికి రాదా ఏంటి? దేవుడు ఎప్పుడు మనల్ని కఠినంగా చూసేవాడు కాదు. ఈదలేని దాన్ని ముందు పెట్టి, భరించలేని దాన్ని భుజాల మీద పెట్టి మన కన్నీళ్లు చూసేవాడు కాదు ఆయన. ఎప్పుడు మనం కన్నీళ్ళు పెడుతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. కాకపోతే ఎందుకు ఈదలేకపోతున్నారంటే ఈ బ్రతుకుని జీవితాన్ని గైడ్ చేసి లీడ్ చేసి నడిపించుకునే విధానం తెలియక. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కొన్నామండి, ఆ సెల్ ఫోన్ కొనగానే దాంట్లో ఉన్న ఎన్ని మనకు తెలుస్తుందా? అందుకే కంపెనీ వాడు ఏం చేశాడు, ఒక మాన్యువల్ బుక్ పెట్టాడు. దాంట్లో ఒక పుస్తకం ఉంటుంది. ఎందుకు ఆ పుస్తకం? సెకండ్ హ్యాండ్కి అమ్ముకోమనా? ఎందుకు ఆ పుస్తకం? ఉల్లిపాయలు వేసుకోమనా? ఆ పుస్తకం ఎందుకంటే ఆ సెల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ అందులో రాసి ఉంటాడు. దీన్ని ఇలా వాడుకో, దాన్ని అలా వాడుకో, దాన్ని ఎట్లా పెట్టు, దాన్ని అట్లా సెటప్ చేసుకో అని. ఆ మాన్యువల్ బుక్ చదివితే ఆ సెల్ ఫోన్ని శుభ్రంగా వాడుకోవచ్చు. అలాగే జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలి, గైడ్ చేసుకోవాలో అర్థం అవడానికి మాన్యువల్ బుక్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మాన్యువల్ బుక్ కదా, దీన్ని చదివితే ఏ సముద్రాన్నైనా, ఇప్పుడు చెప్పండి, ఏ సముద్రాన్నైనా
అదే చెప్పా పెద్ద ఆయనకు, నేను ఈత నేర్చుకోవయ్యా బాబు, ఇదిగో ఇందులో ఉన్న వాక్యాలు, ఇందులో ఉన్న మాటలు చదువు. ఇది మత గ్రంథం కాదు, ఇది జీవిత గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, జీవితాల్ని నడిపించగలిగిన పరిశుద్ధ గ్రంథం, ఏకైక గ్రంథం. దీనిని చదివిన వ్యక్తి ఎప్పుడు అలసిపోడు, దీన్ని అన్వయించుకున్న వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు, దీనితో అడుగులు వేసిన వ్యక్తి ఎప్పుడు నిలిచిపోడు. ఇది మానవునికి ఊరటనిచ్చి మానవునికి జీవితాన్ని ప్రసాదించే జీవగ్రంథం ఇది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అందరు చెప్పండి, హల్లెలూయా. ఇది ఏంటి, నదా సముద్రమా? సముద్రం. వాళ్ళు ఈదుకొని వచ్చింది, దాటుకొని వచ్చింది దేన్ని? సముద్రాన్ని. అందరు సంతోషంగా చెప్పండి, దేన్ని దాటుకొని వచ్చింది వాళ్ళు? సముద్రాన్ని. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి మీతో, అదేంటంటే వాళ్ళు సముద్రాన్ని దాటుకొని వచ్చారు. అమ్మో సముద్రం ఈదలేమో అని అనుకోలేదు, అమ్మో సముద్రాన్ని దాటలేమో అని అనుకోలేదు. దేవుడు వాళ్ళని అంత గొప్ప ఆపదలలో వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ గమ్యానికి చేర్చాడు, తీరం చేర్చాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి, అదేంటంటే వాళ్ళు అక్కడ సముద్రాన్ని దాటి యువతలకి వచ్చారు. అయితే తర్వాత ఏం జరిగింది? వారు షూరు అరణ్యములోనికి. ఏ అరణ్యం ఇది? అందరు చెప్పండి, ఏ అరణ్యం ఇది? షూరు అరణ్యం. ఇది షూరు అరణ్యం. ఇది దేనికి సూచన అయ్యా అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు సముద్రాన్ని దాటి అవతలకు వచ్చారో ఇప్పుడు వాళ్ళకి ఒక అరణ్యం ఎదురయ్యింది. ఇది షూరు అరణ్యం. ఈ షూరు అరణ్యం అంటే ఒక చేదైన అనుభవం అండి. వెంటనే వాళ్ళకి ఎదురైంది. అక్కడ మీరు చదువుతారు చూడండి, వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు ఏంటది? మారా, చేదు. కొన్ని సగించు. ఇప్పుడు తీయగా ఉంటే, మధురంగా ఉంటే, టేస్టీగా ఉంటే ఎవరికైనా ఇష్టపడతారు, అవును కదండి? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడు అందరూ కాఫీ తాగేసి వెళ్ళండి, అది అక్కడ క్యాంటీన్ పెట్టాము, అక్కడ కౌంటర్ పెట్టాము, అందరూ కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పాము అనుకో, అందరు కాసు ఉంటుందా లేదా? దేవుని మందిరంలో ఒక గుక్క తాగేసి పోదాంలే అనుకుంటారా లేదా? మాట్లాడరేంటి తల్లి? అమ్మ చెప్పండి అమ్మ అనుకుంటారు తల్లి. ఎందుకు అనుకోరమ్మా? ఏదో దేవుని మందిరంలో మీ ఇండ్లలో ఏం కాఫీలు ఉండవా ఏంటి? ఓయమ్మ, మీ ఇండ్లలో లేని కాఫీలా? మీ ఇండ్లలో లేని మీకు ఎన్నో ఉన్నాయి కదా. కానీ ఒక ఆశ, దేవుని ఇల్లు కదా, దేవుని మందిరం కదా, దేవుని సన్నిధిలో ఒక గుక్క తాగి వెళ్దాం, ఏమైంది అనుకుని వెళ్తారు. వెళ్ళగానే మీకు కాఫీ ఇచ్చారనుకో, కప్పు నిండా ఇచ్చారనుకో, ఒక్క గుక్క తాగగానే చిరుచేదు. తాగుతారా? తాగుతారా? ఎందుకని? అది ఇష్టపడని రుచి కదా, ఇష్టపడని రుచి. నువ్వు ఇష్టపడే రుచి ఒకటి ఉంది, నువ్వు ఆశించే అనుభవం ఒకటి ఉంది, నువ్వు కోరుకొనిన కోరిక ఒకటి ఉంది, నువ్వు ప్రార్థించే విన్నపం ఒకటి ఉంది. దానికి భిన్నంగా నువ్వు ఇష్టం లేని, నీకు సగించని ఒక టేస్ట్, ఒక రుచి నీకు తగిలితే దాన్ని తాగలమండి. ఇశ్రాయేలుకి ఎదురైంది అదే, ఈ అరణ్యం అదే. నీకు ఇష్టము లేని రుచి, నీ గుండెని నలిపివేసే రుచి, నీకు ఇష్టం లేకపోయినా నీ ఎదుట నిలిచే ఆ రుచి, ఆ అరణ్యం అలాంటిదే. వారు నడిపించబడిన అరణ్యం ఏదో వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోయి, వాళ్ళు అనుకున్నవన్నీ ముందుకు వచ్చేసి, వాళ్ళు అనుకున్నవన్నీ దేవుడు అనుగ్రహించేసి ఇంకా అలా కాదండి. విశ్వాసపు యాత్ర అనేది ఎన్ని అనుభవాలతో మిళితమై ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు నడిచి వచ్చిన అరణ్యం ఎలాంటిది? వాళ్ళు నడిచి వచ్చిన ఆ అరణ్య బ్రతుకు ఎలాంటిది? వాళ్ళు ఆశించింది ఒకటి, వాళ్ళకి జరిగింది మరొకటి. అంత మాత్రాన అలాగే దేవుడు వాళ్ళని క్షీణింప చేశాడా? అలాగే వాళ్ళు అలాగైపోయి నో,
వాళ్ళకి ఎదురైన సమస్య అలాంటిది, వాళ్ళకి ఎదురైన ఆ జలములు ఊటలు అలాంటివి, వాళ్ళకి ఆ దప్పిక తీరని పరిస్థితుల్లో అల్లాడిపోతూ దప్పిక అసలు లేకపోయినా పర్లేదు, కానీ ఉండి చేదుగా ఉంటే ఎలా ఉంటుందండి? లేకపోయినా పర్లే, నీళ్ళు లేవండి అనుకోవచ్చు. ఉన్నాయి ఎలా ఉన్నాయి? మాట్లాడరేంటి? ఇప్పుడు కొందరికి పిల్లలు లేరండి, ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళ బాధ ఆడది, వాళ్ళ ఏడుపు వాళ్ళది, వాళ్ళ కన్నీళ్ళు ఆడది. లేరే, నాకు పిల్లలు లేరే అని ఏడుస్తుంటారు. ఉన్నోడు సంగతి ఏంటి? చెప్పండి. వీళ్ళు బిడ్డలా గడ్డలా, వీళ్ళు పిల్లలా జలగలా, ఈడు పుట్టకపోయింటే బాగుండమాట, లేదు ఆడు పుట్టినప్పుడు నేనండి చచ్చుంటే బాగుండమాట. ఎంతమంది కన్నీళ్ళు గార్చట్లే? సరే, లేకపోతే లేని సంగతి పక్కన పెట్టండి, ఉండి ప్రయోజనం లేకపోతే ఎలాగ ఎంత బాధ ఉంటుందండి? ఉండి ఉపయోగం లేకపోతే, ఉండి ప్రయోజనం లేకపోతే, ఉండి దప్పిక తీరకపోతే, ఉండి మన ఆశ తీరకపోతే, ఉండి కూడా మనం అనుకున్నది జరగకపోతే ఆ వేదన ఎలా ఉంటుంది? మరి ఈ అరణ్య బ్రతుకు అలాంటిదే, ఈ అరణ్యం అలాంటిదే, ఈ షూరు అరణ్యం అలాంటిదే. ఒక చేదు 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 చేదు. అందుకే నయోమి అనింది, నన్ను మీరు మధురము అని అనొద్దురా బాబు. నా బ్రతుకు ఎవ్వరికి రుచికరంగా లేదు, నాకు కూడా రుచికరంగా ఏమీ లేదు అంటున్నారా? నాకై నేను ఆనందించలేకపోతున్నా, నాకై నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. నా ఫ్యూచర్ ఎలాగా, నా లైఫ్ గ్రాఫ్ ఎలా గడిచింది, ఇంతవరకు ఎలా వచ్చింది ఇక్కడికి, ఇప్పటికీ నాకు అది చేదుగానే ఉంది. నన్ను మధురము అని అనవద్దు. కానీ దేవుడు అన్నాడు, పిచ్చి తల్లి, ఈ చేదుని మధురముగా మార్చగలిగిన మహనీయుడను నేనున్నాను కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది మారానే, అది చేదే. కానీ ఈ చేదైన అరణ్యాన్ని ఒక తీపి జ్ఞాపికగా మార్చే శక్తి గల దేవుడు మనకున్నాడు. ఆయన వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ చేదుని మధురముగా మార్చి ఈనాడు మన జీవితంలో ఆత్మీయ నాయకునిగా, కాపురిగా ఆయన నిలిచి మనల్ని నడిపించే పవిత్రమైన మార్గం ఎలాంటిదనంటే, చేదైన అరణ్యములో నీ చేయి విడిచే దేవుడు కానే కాదండి. ఆ చేదుని విరగొడతాడు, ఆ చేదుని విరిచేస్తాడు. ఆమేన్. ఏయ్ హలో, ఆ ఓట దగ్గరికి వెళ్ళొద్దు. ఇక్కడ ఇంకొక ఓట ఉంది కానీ అక్కడికి వెళ్ళు. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆ ఓట దగ్గరికి వెళ్ళొద్దు, ఈ ఓట దగ్గరికి వెళ్ళు. ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు, ఈ బావి దగ్గరికి వెళ్ళు. ఆ పడవ పట్టుకోవద్దు, ఈ పడవ పట్టుకో. ఆ వ్యాపారం వద్దు, ఈ వ్యాపారం చేయి. ఆ ఉద్యోగం వద్దు, ఈ ఉద్యోగం చేయి. ఆ ఇల్లు వద్దు, ఈ ఇంట్లో చేరు. అట్లా అంటాడా? ఆ చేదైన ఓటలో ఉన్న ఆ చేదుని తుంచివేస్తాడు, ఆ చేదుని విరిచివేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఏమీ దొరకలేదయ్యా. అట్లాంటి అవునా? ఈ సముద్రం దగ్గరికి ఎవరు రమ్మన్నారా నిన్ను? ఇక్కడ ఏం దొరుకుతాయిరా బాబు, ఇక్కడ ఏం పడతాయిరా స్వామి, ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారా బాబు. ఈ సముద్రం వద్దు, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళు అన్నాడా? ఈ పడవ తెచ్చుకున్నావేంట్రా బాబు, ఈ పడవ బతుకని తింటారా, ఈ పడవకి ఏమి కలిసి రావురా బాబు, దీని వేళ విశేషం ఏంటో, తీసి ఈ పడవ, ఇంకో పడవ వేసుకో అన్నాడా? ఈ ఇంట్లో ఎవడు చేరమన్నారా నిన్ను? దీనికి ఈశాన్యం పోటు ఉంది. ఏ పోటు? ఈశాన్యం పోటు, రోడ్డు పోటు, అన్ని పోట్లే. మరి దీన్ని ఇంట్లో ఎవడు జారమన్నారా బాబు? ఒరే చేరేవనుకో, గుమ్మం ఏంట్రా, ఇక్కడ ఉందేంట్రా, గుమ్మం తీసి కిటికీ పెట్టరా అట్లా అంటాడండి. అయినా ఈ ఉద్యోగం నీకెందుకురా అట్లా అంటాడండి. ఆయనకి కావలసింది దిక్కులు కాదు, ఆయనకి కావలసింది వస్తువు కాదు. నువ్వు ఎక్కడ చేదును త్రాగలేకపోతున్నావో, ఏ చేదును సహించలేకపోతున్నావో, ఏ చేదు నీకు కష్టతరమైందో ఆ చేదుని విరిచేస్తాడు నా దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను.
గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్న మిన్నయైన ధైర్యమే నీవు. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు, నాన్న కన్న మిన్నయైన ధైర్యమే నీవు. నాశయం నీవు, నాశ్రయం నీవు, నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు. నాశయం నీవు, నాశ్రయం నీవు. ఇక వేరే ఆశ్రయం ఎవరున్నారేంటి? వేరే దిక్కు ఎవరున్నారేంటి? వేరే ఆధారం ఎవరున్నారేంటి? ఆ చేదును విరవగలిగిన, ఆ చేదును తుంచగలిగిన, ఆ చేదులో ఒక తీపి జ్ఞాపికను దాచగలిగిన శక్తి ఎవనుకుంది ఏంటి? లేదు. స్థితిని మార్చగలిగిన స్తుతికి పాత్రుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆయన దేశాల చుట్టూ తిప్పేవాడు కాదు. ఆయన నిన్ను వేరే దిక్కునకు మలిచేవాడు కాదు. నీవు నిలిచిన చోటే నిలిచి ఉన్న చేదుని తుంచి వేస్తాడు, విరిచివేస్తాడు. ఏది నీకు నిష్ప్రయోజనం అనుకున్నావో అదే నీకు దప్పికి తీర్చేటట్లు చేస్తాడు. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాను. ఈ షూరు అరణ్యాన్ని, చేదైన అరణ్యాన్ని ఆయన మధురంగా మార్చాడు. ఆయన నడిపించుకొని తీసుకుని వచ్చాడు. మీకెన్ని చెప్పాను? 2 అరణ్యాలు చెప్పాను. ఒకటేమో మహా ఎండకు కాలిన అరణ్యం, 2 చేదైన అనుభవం కలిగిన షూరు అరణ్యం. ఒక్క 5 నిమిషాలు ఉంది, చెప్పనా ముగించనా? ఒక్క 5 నిమిషాలు కదా, 5 నిమిషాలు చెప్పి ఇంకొకటి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. అదేంటంటే, సరే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారండి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. ఏ అరణ్యం అండి ఇది? పారాను అరణ్యము నుండి వాళ్ళని పంపెను. మీకు ఆ చరిత్ర చెప్పేస్తాను, టైం అయిపోతుంది కదా, చరిత్ర చెప్పేస్తాను. ఈ పారాను అరణ్యం నుండి మోషే ఏం చేశాడు అనంటే, ఒక 12 మందిని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని పోగు చేసి వేగు చూడడానికి పంపించాడు. ఈ పోగు చేసి వేగు చూడడానికి పంపించిన మహానుభావులు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే సరైన వాళ్ళు. మీరు చెప్పండి, ఎవరోళ్ళు? అందరూ మాట్లాడండి బాబా. ఒక్కొక్క కొంపలో ఉంటారు సరైన వాళ్ళు, ఒక్కొక్క సంఘంలో ఉంటారు సరైన వాళ్ళు. వాళ్ళకి నిక్ నేమ్ పెడుతున్నా. ఈరోజు చాలా ఖర్చు అయింది, రిజిస్ట్రేషన్ ఫీజు అయినా పెడదాం, వాళ్ళకి పేరు పెడదాం. ఎవరు వీళ్ళు చెప్పరండి. సరైన వాళ్ళు ఉంటారండి ఒక్కొక్కడు. దేవుడు దాని కొరకే పుట్టిస్తారు వాళ్ళని. యోబు గ్రంథంలో మీరు చదువుతారు కదా, అయ్యా ఇల్లు కూలిపోయిందయ్యా, అందరూ చచ్చిపోయారయ్యా, నీకు చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చానయ్యా, వీడొక్కడే బతుకుంటాడు. అయ్యా మందంతా పోయిందయ్యా, అందరూ పోయారయ్యా, నేను ఒక్కడనే బతుకున్నానయ్యా, బతుకుంటాడు వీడు. వీడి పేరు ఏంటంటే సరైనోడు. ఈ పంపబడ్డ వాళ్ళు సరైన వాళ్ళు అండి బాబా. ఎందుకు అంటున్నానంటే, వెళ్ళిన వాళ్ళు దేనికి పంపబడ్డారో తెలియదు, వాళ్ళకి తెలియదు. ఈ పారాను అరణ్యము అనేది ఎంత ఇదో నేను చెప్తాను వినండి. వెళ్ళారా, ఆ పారాను అరణ్యం నుంచి వెళ్ళారా, వచ్చిన వార్త ఎలాంటిదో తెలుసండి? వాళ్ళను కృంగదీసిన వార్త, కృంగదీసిన వార్త. ఈ అరణ్యంలో మనకు ఇలాంటి అనుభవాలు కూడా కలుగుతాయండి. ఒక్కొక్క మాట వింటే అలా కృంగిపోతాం, ఒక్కొక్క మాట వింటే అలా నిశ్శబ్దమైపోద్ది,
ఒక్కొక్క మాట వింటే ఒంట్లో ఉన్న శక్తి అంతా ఏమైపోద్ది? వీడిపోద్ది. ఏంటి నిద్ర 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 ఒక్క గడి అయిన నువ్వు ప్రార్థన చేయలేరా ఏంటి? ఒక్క గడి అయిన ప్రార్థన చేసుకోలేరా? అలా చెప్పి అలాగే ఏసై మరలా అనుకున్నాడు, వీళ్ళు దేని చేత నిద్రించుతున్నారంట? అయ్యో బాబా, ఏంటి వాళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు? మాట్లాడరేంటండి? దుఃఖము చేత. అలసిపోయి నిద్రపోయారా? అదే మీరు చదివేది బైబిల్. వాళ్ళు ఎందుకు నిద్రపోయారంట? దుఃఖము చేత. ఏమంటే మీకు ఒక మాట చెప్తాను వినండి. దుఃఖం వస్తే నిద్ర వస్తుందా? వస్తుంది రాదా? నాకు వస్తుందబ్బా. మరంతే. ఏం తోచకపోతే ఏం చేస్తారేంటి? శుభ్రంగా గోడ కానుకొని కాలు చాపి ఏమంటారు? ఇక అంతే. హోరు గాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగవే. ఎవరు చెప్పుకుంటామేంటి? మూగ వేదన అంటే ఆ వేదనకు భాష ఉంటుందా? భాష ఉంటుందండి. భాష ఉంటే చెప్పుకోవచ్చు. అమ్మ ఆకలి వేస్తున్నావా, కొంచెం అన్న భాష ఉంటే చెప్పుకోవచ్చు. దానికి భాష లేదు. చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే, నన్నెరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని, నీ కొరకే చూస్తున్నా, నన్నెరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువవని, నీ కొరకే చూస్తున్నా. అది మోగవేదన కదా. అల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ గుండె గుప్పిట్లు పట్టుకుని గడగడ వణికిపోయే ఆ కష్ట పరిస్థితులు కదా. అరే కృంగ తీసేస్తే ఏం చేస్తారండి? మీరు తర్వాత చదువుకోండి చరిత్రని. వాళ్ళ గుడారాల్లో వాళ్ళు కృంగిపోయారట. నిజం కదా. మెజారిటీ వాళ్ళు ఏమంటున్నారు? మనం వెళ్ళలేము. సంఖ్యాకాండ 13వ అధ్యాయం 32వ వాక్యం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి. ఏ సమాచారం అది? ఏ సమాచారం? గుడ్ న్యూస్ అది. చెడ్డ సమాచారం. ఎట్లాగా చెప్పాలనో అలాగా చెప్తుంటే ఏం చేస్తారండి? అందరు చెప్పండి నోళ్ళు తెరిచి. ఏ సమాచారం? ఎలాగా చెడుగా చెప్పాలనో, ఎలాగా చెడు సమాచారం చేయాలనో, ఎలా చెడు వార్త పుట్టించాలనో, ఎలా మనుషుల మనసు చెరపాలనో ఆ రీతికి చెప్తుంటే ఏం చేస్తామండి? ఏమండి? మనుషుల్ని కృంగదీసి, సమాజాన్ని కృంగదీసి, వాళ్ళలో విశ్వాసాన్ని హరింపచేసి, వాళ్ళని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఈ సమాచారం చేత వాళ్ళని కృంగదీస్తుంటే ఎలాగండి చెప్పండి? చెడ్డ సమాచారం. వాడు చూచి వచ్చిన దేశమును గూర్చి. సరే, వీళ్ళు చెప్పినంత చెడు అక్కడ ఏమైనా ఉందా? మాట్లాడరేంటి? వీళ్ళు చెప్పే సమాచారం అక్కడ వాస్తవమా? నాకు ఒక పెద్ద సమస్య వచ్చేసింది. నాకు ఒక ఏమంటారు పోరాటం వచ్చేసింది మా మనసులో. అక్కడ లేనిది వీళ్ళు ఎట్లాగా పుట్టించారు? వీళ్ళు లేనిది ఇట్లాగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు వీళ్ళు? అంటే పాజిటివ్ థాట్స్ ఉండవా? ఎంతసేపటికి నెగిటివ్ థాట్స్ అయినా? వాళ్ళు ఉన్నత దేహులండి, వాళ్ళ బలవంతులు. ఒకే పాజిటివ్గా చెప్పు. మరి
ఈ చెడు సమాచారం ఏంటి, చెడ్డ సమాచారం ఎంతకాలం చెప్తారు? ఏంట్రా బాబు? ప్రజలు కృంగిపోయి, ప్రజలు తల్లడెళ్ళిపోయి వాళ్ళ గుడారాల దగ్గర కూర్చొని ఏడ్చుకుంటుంటే ఆ ఏడుపుకు కారణం, ఆ కన్నీళ్ళకి కారణం ఎవరు? నువ్వు కాదా? ఈ చెడ్డ సమాచారం ఎందుకలే? ఎందుకంటే ఇది ఏ అరణ్యం? మాట్లాడరేంటి? మరి అదే నీ విశ్వాసాన్ని హరించి, నీలో ఉన్న ఉద్యమాన్ని ఆర్చివేసి, నీ విశ్వాసపు పోరాటంలో నిన్ను ఓటమి పాలు చేసే ఇదిగో పరీక్ష 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 కలిగిన అరణ్యం. ఓ గగ్గోలు పెట్టుకుని ఏడుస్తున్నారు అక్కడ ఇద్దరు మైనారిటీ. ఉంటారండి, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారండి. వాళ్ళే ఉంటారని లేదు, వీళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అది మెజారిటీ, ఇది మైనారిటీ. వాళ్ళు చెడ్డ సమాచారాన్ని మోసుకొని వస్తుంటే మెజారిటీ కదా, మెజారిటీ కదా, అందరూ వాళ్ళ మాటే వింటారండి, మెజారిటీ కదా. ఆగవాయా బాబు, ఆడు చెప్పేది అంటున్నది నువ్వా? మెజారిటీ మన నోళ్ళు మూయించేస్తారండి. పాపం ఇద్దరు మాత్రం బట్టలు చెప్పుకొని ఏడుస్తూ అంటున్నారు. వారి పిచ్చోళ్ళు లారా, వాళ్ళు మాట వినకంటారా బాబు. మేము చూసి వచ్చాం, మా కళ్ళారమే చూసాం. ఆ దేశం సంపన్నమైన దేశం, సౌందర్యం కలిగిన దేశం, సారవంతమైన దేశం. నిశ్చయముగా మన దేవుడు ఆ దేశంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. మరి ఇదేంటయ్యా, ఇదేంటిది? ఇది పారాను అరణ్యం. నీ విశ్వాసానికి పరీక్షను పుట్టించే అరణ్యం ఇది. నీ మైండ్ సెటప్, నీ మైండ్ జడ్జిమెంట్ ఇట అట. ఇటువైపు చెడు సమాచారం ఉంటుంది, ఇటువైపు ఫిలప్ చేయండి మంచి సమాచారం ఉంటుంది. ఇటువైపు మనుషుల మనసులను చెడిపే చెడు సమాచారం ఉంటుంది, ఇటువైపు విశ్వాస జీవితంలో నేను బలపరిచే సమాచారం ఉంటుంది. ఒకవేళ ఇది మెజారిటీ, అది మైనారిటీ కావచ్చు. నీ థాట్, నీ దృష్టి, ఇది పారాను అరణ్యం. ఈ అరణ్యంలో సరిగ్గా నీవు జడ్జి చేసుకోవలసినటువంటి ఆవశ్యకత నీ మీద ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటి చెప్పారు, మీరు విశ్వసించండి, మీరు నమ్మండి, దేవుడు నిశ్చయంగా మీకు కృప చూపిస్తాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు అధైర్యపడద్దు, మనం కోరిన రేవుకు నిశ్చయంగా మనం వెళుతాం. ఇంకొక చిన్న మాట ఏంటి చెప్పనా? మన బలము చాలు. వాళ్ళు చెప్తున్నారు చాలు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని నిశ్చయముగా దేశానికి తీసుకుని వెళ్తాడంతే. మీరు అధైర్యపడదు. విశ్వాసానికి పరీక్ష పారాను. 3 అరణ్యాల గురించి చెప్పాను. ఒకటి మహా ఎండకు కాలిన అరణ్యం, 2 చేదైన అనుభవం కలిగిన, 3 విశ్వాసానికి పరీక్ష అయిన పారాను అరణ్యం. ఈ అరణ్యంలో మన పితరుల్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించి ఎలాగ నడిపించాడు? మూలవాక్యం మనం చదివాం కదా, నీకేమీ తక్కువ కాకుండా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, స్తోత్రం నైనా తండ్రి. ప్రభా, ఆరాధన మీరు ఆశీర్వదించారు తండ్రి. అయ్యా, పాస్టర్ గారి ద్వారా తండ్రి మంచి వర్తమానం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం తండ్రి. అయ్యా, సహాయం చేయండి ఆయన. 3 అరణ్యాల గురించి తండ్రి. అయ్యా, పారాను అరణ్యం తండ్రి, మహా ఎండకు కాలిన అరణ్యం. అయ్యా, ఇంకొక 3 రకాలైన అనుభవాలు గురించి మాకు వినిపించారు తండ్రి. స్తోత్ర శరబల కత్తర స్తోత్రం యేసురాజా. స్తోత్రం అయ్యా నాయన. మా యొక్క జీవితాలు తండ్రి, మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా మీరు నెరవేర్చడం సమర్థుడు, శక్తిమంతుడు తండ్రి. స్తోత్రం అయ్యా.
తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్ర అందరినీ కంచి చేసి కాపాడి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి అభిషేకించి ఇంకనో రెట్టింపైన అభిషేకంతో ఆయన ఇంకనో బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 యేసు రాజా స్తోత్రం. మమ్మల్ని మీ బలమైన హస్తంలో సమర్పించుకొంచున్నాం తండ్రి. కానీ చేసి కాపాడి కృప చూపి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ ప్రార్థించి ఏడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికి వందనాలు.